పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో నిర్మాణంలో ఉన్న ముస్లిం మైనార్టీ ఐటీఐ కాలేజ్ మైనార్టీల సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ప్రభుత్వ సలహాదారులు అహ్మద్ షరీఫ్, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ హయాంలో మైనార్టీల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల ఒక్కో భవనానికి ₹1 కోటి చొప్పున నిధులు కేటాయించి స్కూళ్లు, కాలేజీలు, వసతి గృహాల నిర్మాణాలను చేపట్టారన్నారు అహ్మద్ షరీఫ్. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్. అభివృద్ధి పనుల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకు చేపట్టబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామన్నారు ఎమ్మెల్యే. ना ये ना अरे बाप है 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 ఈరోజు నరసరావుపేటలో మైనార్టీల కోసం నిర్దేశించిన విద్యా సంస్థల్ని చూడటం జరిగింది. ఈనాడు చాలా బాధగా ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి జరగాలి, వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14 చోట్ల ఎంఎస్డిపి గ్రాంట్ ద్వారా స్కూల్ భవనాలు, ఐటీఐ పాలిటెక్నికల్ భవనాలు, అదే రకంగా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మొత్తం సుమారుగా ఒక్కొక్క దానికి ఒక 10-15 కోట్ల రూపాయలు ఆనాడు స్థలం ఇవ్వటమే కాకుండా, గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి బిల్డింగ్లు కట్టే విధంగా ఆనాడు పూనుకోవటం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు పని పూర్తయింది. 2020-2021 ప్రాంతంలో మొత్తం బిల్డింగ్లన్నీ తయారైనాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీల ఎడల చాలా చిన్న చూపు చూసింది. ఈరోజు నరసరావుపేటలో మైనార్టీల కోసం నిర్దేశించిన విద్యా సంస్థల్ని చూడటం జరిగింది. ఈనాడు చాలా బాధగా ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి జరగాలి, వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 14 చోట్ల ఎంఎస్డిపి గ్రాంట్ ద్వారా స్కూల్ భవనాలు, ఐటీఐ పాలిటెక్నికల్ భవనాలు, అదే రకంగా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది. మొత్తం సుమారుగా ఒక్కొక్క దానికి ఒక 10-15 కోట్ల రూపాయలు ఆనాడు స్థలం ఇవ్వటమే కాకుండా, గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి బిల్డింగ్లు కట్టే విధంగా ఆనాడు పూనుకోవటం. తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు పని పూర్తయింది. 2020-2021 ప్రాంతంలో మొత్తం బిల్డింగ్లన్నీ తయారైనాయి.
కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల ఎడల చాలా చిన్నచూపు చూసింది.